ఐపీఎల్ 2024లో భాగంగా 64వ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్యలో జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బౌలింగ్ సెలెక్ట్ చేసుకుంది. ముందుగా పిచ్ కండిషన్ చూసుకున్నట్లయితే ఇది చిన్న గ్రౌండ్ కావడం వలన మొదటి బ్యాటింగ్ చేసిన జట్లు 250కి పైగా రన్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్ ఓపెనర్ జేక్ ఫ్రెషర్ అర్షద్ ఖాన్ వేసిన రెండో బాల్లోనే అవుట్ అయి పెవిలియన్ కి చేరాడు. వన్డౌన్లో క్రీజ్లోకి వచ్చిన షై హోప్ అభిషేక్ పోరల్తో కలిసి ఇన్నింగ్స్ సగదిద్దాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 5 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టపోయి 56 పరుగులు చేసింది. ముఖ్యంగా అభిషేక్ పోరల్ చెలరేగా ఆడాడు. 21 బంతుల్లోనే 50 రన్స్ పూర్తి చేశాడు. ఇందులో 5 4లు 4 6లు ఉన్నాయి. దీంతో ఢిల్లీ క్యాపిటల్ బ్యాటర్స్ 7 ఓవర్లకి 85 రన్స్ సాధించారు. షై హోప్ మరియు అభిషేక్ పోరల్ ఇద్దరూ కలిసి 49 బాల్లో 92 రన్స్ చేసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్ షై హోప్ వికెట్ కోల్పోయి 106 పరుగులు చేసింది. నవీన్ వేసిన 12వ ఓవర్ 2వ బాల్లో అభిషేక్ పోరల్ డీప్ లో భారీ షాట్ కి ప్రయత్నం చేసి బౌండరీ దగ్గర పోరల్ కి క్యాచ్ ఇవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్ 111 రన్స్ కి పోరల్ వికెట్ కోల్పోయింది. అభిషేక్ పోరల్ 33 బాల్స్ లో 58 రన్స్ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ 15 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 3 వికెట్లు నష్టపోయి 136 పరుగులు చేసింది. క్రిస్టన్ స్టబ్స్ 23 బాల్స్ లోని హాఫ్ సెంచరీ సాధించి స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాడు. ఇందులో 6 6లు మరియు 3 4లు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఎల్ఎస్జీకి 209 రన్స్ టార్గెట్ ఇచ్చింది. ఇదిలా ఉండగా లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ విషయానికి వస్తే నవీన్ 2 వికెట్లు, అర్షద్ ఖాన్ మరియు రవి బిష్నాయ్ చెరో వికెట్ తీశారు. ఫ్రెండ్స్, వీడియోలో నెక్స్ట్ పాయింట్ చెప్పే ముందు నాదొక రిక్వెస్ట్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. లక్నో సూపర్ జైంట్ విషయానికి వస్తే డికాక్ మరియు రాహుల్ ఓపెనర్స్ కి వచ్చారు. ఇషాంత్ వేసిన రెండో బాల్ ని రాహుల్ 4గా మళ్లించాడు. మంచి శుభారంభం దొరికిందనుకునే లోపే ఇషాంత్ వేసిన 5వ బాల్ కి ముఖేష్ కి క్యాచ్ ఇచ్చి రాహుల్ పెవిలియన్ కి చేరాడు. ఇషాంత్ తన 2వ ఓవర్లో డికాక్ ని కూడా పెవిలియన్ కి పంపించి ఎల్ఎస్జీని ఇబ్బంది పెట్టాడు. ఇలా ఉండగా అక్షర్ వేసిన 4వ ఓవర్లో స్టాయినిస్ ను కూడా అవుట్ చేసి ఎల్ఎస్జీ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన పోరన్ వీరోచిత బ్యాటింగ్ తో డీసీ బౌలర్లను ఉతికారేశాడు. ఒక ఎండ్ లో పోరన్ చక్కగా బ్యాటింగ్ చేస్తుంటే మరోవైపు డీసీ బౌలర్స్ దాటికి ఎల్ఎస్సీ బ్యాటర్స్ క్యూ కట్టారు. పోరన్ 20 బంతుల్లోనే 50 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు. తర్వాత 12వ ఓవర్లో ముఖేష్ బౌలింగ్ కి రాగా 12వ ఓవర్ మొదటి బాల్ కి అక్షర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జస్ట్ 27 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇందులో 4 6లు 6 4లు ఉన్నాయి. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి లక్నో 105 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. 16 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఇంకా 24 బాల్లో 60 పరుగులు చేయాలి. 18 ఓవర్లు ముగిసేసరికి 181 పరుగులు చేసింది. ఇంకా గెలుపు కోసం 28 పరుగులు కావాలి. అయితే బిష్నాయ్ రన్అట్ కావడంతో అందరిలో టెన్షన్ మొదలైంది. లాస్ట్ ఓవర్కి 24 పరుగులు కావాలి. అర్షద్ క్రీజ్ లో ఉన్నాడు. ఒంటరి పోరాటం చేసినప్పటికీ బౌలింగ్ కట్టుదిట్టంగా వేయడంతో 20 రన్స్ తేడాతో ఎల్ఎస్జీ పై డీసీ విజయం సాధించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.